ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయ విచారణకు ఆదేశించింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం 10 రోజుల పాటు కల్పించారు. ఈ నెల 10 నుంచి 19 వరకు భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించుకున్నారు. అయితే ఈ దర్శనాలకు సంబంధించి టోకన్స్ జారీ ప్రక్రియ ఈ నెల 9న తిరుపతిలో ప్రారంభించారు. చాలా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడంతో 6 భక్తులు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. తిరుమల చరిత్రలోనే అత్యంత విషాద ఘటన ఇది. అందుకే ప్రభుత్వం సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. కొంతమంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. మరికొందరిపై బదిలీ వేటు వేసింది. త్వరలో ఈవోతో పాటు అడిషనల్ ఈవోపై చర్యలుంటాయని ప్రచారం నడిచిందైతే సరిగ్గా ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని నిర్ణయించింది. 6 నెలల్లోగా ఈ ఘటనపై న్యాయ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేస్తుంది. ఈ ఘటనలో చనిపోయిన వారికి తిరుమల దేవస్థానం ఇప్పటికే ట్రస్ట్ బోర్డు 25 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి పరిహారం అందజేసింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, గాయాలైన వారికి 2 లక్షల చొప్పున పరిహారం అందించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇచ్చారు. ఆయా కుటుంబాల్లో చదువుకోవాల్సిన పిల్లల బాధ్యతను కూడా టీటీడీ తీసుకుంది. అయితే ఈ ఘటన విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యాయ విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. గత 2 వారాలుగా తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి వివాదం కొనసాగింది. ప్రభుత్వంతో పాటు టీటీడీపై విమర్శలు చేసింది వైసీపీ. ఇందులో టీటీడీ బాధ్యత రాహిత్యం ఉందని స్పష్టమైంది. అయితే ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కువగా స్పందించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో అంతా క్షమాపణలు చెప్పాలని కోరారు. స్వయంగా మృతుల కుటుంబాలను పరామర్శించి పరిహారం చెక్కులను అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2 బృందాలు మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి చెక్కుల పంపిణీ చేశాయి. అయితే ఈ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది. అయినా సరే న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం విశేషం. జస్టిస్ సత్యనారాయణమూర్తి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆయన నేతృత్వంలో ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణ జరగనుంది. జూలై నాటికి నివేదిక అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మరోవైపు టీటీడీ విషయంలో కఠిన చర్యలకు దిగేందుకు ప్రభుత్వం సిద్ధపడినట్టుగా సమాచారం. సమూల ప్రక్షాళనకు టీటీడీలో సమన్వయానికి సైతం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టబోతున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భావిస్తున్నట్టుగా తెలిపింది.